హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నా క్యాంటీన్లు మొన్నే ఓపెనింగ్ కూడా చేయడం చూసాం మన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా. అయితే ఓపెన్ చేసిన ఈ అన్నా క్యాంటీన్ల పైన వైసీపీ వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఫుడ్ బాగుండట్లేదు, లోకేష్ గారే అసలు తినకుండా వదిలేశారు సగం ఇడ్లీని అని చెప్పేసి కూడా విపరీతమైన ఫోకస్ పెట్టేశారు ఈ అన్నా క్యాంటీన్ల పైన. అసలు ఈ అన్నా క్యాంటీన్ల పైన ఎందుకు వీళ్ళు ఇంత ఫోకస్ పెట్టేశారు, ఎందుకు దీనిపైన విమర్శలు చేస్తున్నారు, ఇది ఒక మంచి పనికే కదా అని చెప్పేసి ఇటువైపు వర్గం వారైతే కామెంట్లు పెట్టడం చూస్తున్నాం. సో ఎంత ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ప్రతి దానిపైన ఖచ్చితంగా విమర్శ అయితే చేస్తూ ఉంటారు సార్. అన్న క్యాంటీన్ మొన్నే ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేసిన రోజే ఫుడ్ బాగుంటలేదు, లోకేష్ గారు తినలేదు, సగం ఇడ్లీ తిని వదిలేశారని చెప్పేసి విమర్శలు అయితే ఈ రకంగా చేస్తున్నారు సార్. మరి దీని పట్ల ఎందుకు వైసీపీ వాళ్ళు ఈ ధోరణి ఎంచుకున్నారు, మీరేం చెప్తారు సార్? వైసీపీ వాళ్ళు ఈ ధోరణి ఎంచుకోవడంలో తప్పులేదు, వాళ్ళ పనే అది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ వాళ్ళకి, అంటే పోనీ ప్రత్యర్థి పార్టీ అనుకుందాం, ప్రతిపక్షాన్ని అనొచ్చో, ఇంత హోదా లేదు కాబట్టి, మరి వాళ్ళు ప్రభుత్వం ఏది చేసినా తెల్లకాగితం అంతా వదిలేసి ఒక చిన్న ఇంకు చొక్క అంటుకున్న ఆ మచ్చనే వేలెత్తి చూపించాలి. అందులో తప్పులేదు. నేను ఇట్లాంటి విమర్శలు చేయండి, తప్పులేదు. అంతేగాని బూతులు మాట్లాడి ప్రభుత్వం మాదే, మేమేం చేసినా చెల్లుతుందని నోటుకొచ్చినట్టు మాట్లాడడం, మనుషుల యొక్క పుట్టుకల మీద ప్రశ్నించడం, వాళ్ళ భార్యల్ని తల్లుల్ని అవమానించడం, అది మానుకుంటే బెటర్. ఇది పర్వాలేదు. సరిగ్గా ఫుడ్ క్వాలిటీ లేదు, విమర్శించండి, ఇది పద్ధతి. అయితే విమర్శకు కూడా ఇట్లాంటి విమర్శలు చేయొచ్చు. కానీ ఇక్కడ 10 మంది కడుపు నింపుతూ వాళ్ళ ఆకలిని తీర్చే పరిస్థితి ఏదైనా మహోత్కార్యమే. అన్ని దానాల కన్నా అన్నదానం మహామేనం ఎప్పుడో చెప్పారు. జనరల్గా నెక్స్ట్ విద్యాదానం కూడా ఎక్కువగా చెప్తుంటారు. ఎందుకంటే ఏదైనా మీరు దానం ఇచ్చి వాడి నుంచి ఇంకెవరైనా దొంగలు దోచుకెళ్ళచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, బట్ విద్యను మాత్రం ఎవరు దోచుకుపోలేరని. సో బతకడానికి అవసరం తిండి, తర్వాత మనుగడకి జ్ఞానం అవసరం, అంటే విద్య కావాలి. సో ఈ ఫుడ్ విషయంలో గత ప్రభుత్వం మరీ చాదస్తం కూడా కాదు, శాడిజంగాను బిహేవ్ చేసి తీసేశారు. పోనీ వాళ్ళకి ఇష్టం లేదు, పేరు మార్చండి. లేదు ఇంకా ఇష్టం లేదు, ఆ ప్లేస్ తీసేసి ఇంకో ప్లేస్లో రాజన్న అని పెట్టండి, లేదా విజయమ్మ క్యాంటీన్ అని పెట్టండి, రాజారెడ్డి క్యాంటీన్ అని పెట్టండి. ఎవరు వద్దన్నారు? రాజన్న అంటే రాజారెడ్డికి వస్తుంది, రాజశేఖర రెడ్డి గారిది కూడా వస్తుంది కదా. అలా పెట్టుకుని చెప్తే, ఇప్పుడు ఇంకోటండి, నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచి ఎరగదు. అంటే నిద్ర వచ్చేటప్పుడు వాడు అక్కడ ఆ బెంచ్ మీద పడుకునిపోతాడు, ఫుట్పాత్ మీద పడుకునిపోతాడు, పార్కులోనే పడుకునిపోతాడు. అది నిద్ర ఊపేస్తుంటే ఆడబ్బా నాకు మంచి పరుపు ఉండాలి, బెడ్షీట్ ఉండాలి, లేదంటే మంచి దాన్ని ఏమంటారు బ్లాంకెట్ బాగుండాలి, మంచి రగ్గు ఉంటేనే అబ్బా హాయి నిద్ర పడుతుంది, అదేమంటారు. వాడికి చలిలో అయినా పడుకునిపోతాడు. అలాగే ఆకలి రుచి ఎరగదని అంటే అక్కడ ఏం పెట్టామన్నది కాదు, ఆడ ఆకలి తీరుతుంది లేదా, ఆడికి ఆ టైంలో ఎంతో అమృతంలాగా అనిపిస్తుంది. ఆకలితో ఉన్నవాడికి 5 రూపాయలకి ఏం దొరుకుతుందండి ఇవాళ? అసలు ఏమీ దొరకట్లేదు. ఏదో చిన్నపిల్లల చాక్లెట్లు తప్ప, ఏదో వాళ్ళు రాసుకున్న పెన్స్ మాత్రం దొరుకుతున్నాయి. 5 రూపీస్ పెన్స్ ఏ ఉన్నాయి, యూజ్ అండ్ త్రో ఏవి ఉన్నాయి, అంతే. ఆ చిన్న చిన్న చాక్లెట్స్, పెన్స్ తప్ప ఇంకేమీ దొరకట్లేదు. ఏవి మార్కెట్లో మినిమం 10 రూపాయల నుంచే అయిపోయింది. పేరుకి రూపాయి ఉంది, కానీ రూపాయి వాల్యూ పడిపోతూనే ఉంది. ఓకే. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏదో వాళ్ళ దాహార్తిని, లేదంటే వాళ్ళ ఆకలిని తీర్చడానికి ఒక కూలీవాడు, లేదంటే ఒక రిక్షావాడు, లేదంటే ఒక డైలీ లేబరు, లేదంటే ఏమీ లేని పరిస్థితుల్లో ఎవడో ఒక అడుక్కుని వాళ్ళు ఉంటారు. వాళ్ళు సరే అమ్మ ఈరోజు నాకు 100 రూపాయలు దొరికిందంటే, ఆడికి రాబోయే రోజుల్లో పూటకి 5 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా 3 రోజులు గడిచిపోతుంది. 3 రోజులు ఏమి, ఆల్మోస్ట్ రోజుకి 15 రూపాయలు వేసుకుంటే 15 ఆరులు దగ్గర 6-7 రోజులు గడిచిపోతున్నావు 100 రూపాయలకి. బతికేస్తాడుగా, ఎక్కడో ఫుట్పాత్ మీదో పొగ్గొట్టాల్లోనో ఎక్కడో బతికేస్తాడుగా. సో అది ఆలోచించాలి. అక్కడ పెట్టింది అది ఎవరి కోసం పెట్టాడు? అటువంటి వాళ్ళ కోసం అది కేటాయించబడింది. అంతేగాని 3 పూట్ల నీకు 2 చేతుల్లో 5,000 నోటికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు, అక్కడికి ఎందుకు తింటాడు? కారు ఆపి మరీ కారులో వచ్చి తింటాడా? తినరు. నిన్న కూడా బాబు గారు ఓపెన్ చేసినప్పుడు ఆయనతో పాటు ఒక వ్యక్తి కొద్దిగా కరోనా తర్వాత ఇట్లా మరీ ఇబ్బంది అయిపోయిందా ఏం బాబు అని ఏదో చెప్తుంటే దాని వెంటనే వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేశారు. వీడు కరోనా టైంలో ఏవో చేశాడు, KFC కూడా చికెన్ తింటాడు, ఇప్పుడేంచి వీడు పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్, బాబు గారు రాగానే ఇలా మాట్లాడుతున్నాడు అన్నారు. అంటే మరి తిండికి లేనివాడు
4 పైసలు దొరికితే KFC లాంటి చికెన్ తినడం తప్ప? ఆడ కోరిక ఉండదా? చాలా ఉంటాయి, ఒక్కొక్కరికి చాలా కోరికలు ఉంటాయి. మనకు చాలాసార్లు యూట్యూబ్లో కొన్ని ట్రోల్స్ కూడా మనం చూసే ఉంటాం. ఒక పేద అబ్బాయి ఒక బర్గర్ షాప్ ముందు ఇలా ఆటగా చూస్తుంటే లోపల వాడు ఒకడు వచ్చి గమనించి ఆ బర్గర్ కొనేసి తనకిస్తాడు. పడుకున్న వాళ్ళకి అన్నం తిండితే చాలు, కడుపు నిండితే అన్నం తింటే, బట్ బర్గర్ తినాలని కోరుకుండదా? అలా తినాలని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు. అంటే ఏదో అక్కసతో చేసేది అది. నేను అన్నిది విమర్శలు చేయండి, క్వాలిటీ బాగలేదు, కొంచెం క్వాలిటీ పెంచితే బాగుంటుంది. ఎలాగో మీకు గవర్నమెంట్ హ్యాండ్ ఉంది, పైగా అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత కేటాయిస్తున్నారు కాబట్టి మంచిది కేటాయించినని పెట్టండి. మీరు ఇవి తీసేగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో వరల్డ్లో బెస్ట్ అండ్ నెంబర్ 1 టెంపులేనా అది? ఆదాయంలో తీసుకోండి, ఫ్లోటింగ్లో తీసుకోండి, రోజుకి యావరేజ్గా 70,000 మంది పిల్గ్రిమ్స్ అంటే భక్తులు విజిట్ చేసే ప్రదేశం ఎక్కడైనా ఉందా వరల్డ్లో? మరి అటువంటి తిరుపతికి మీరు ఏం చేశారు? క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి, క్యూ లైన్లో ఇవ్వవలసిన వాళ్ళకి టిఫిన్లు కానీ, ఉప్మాలు కానీ, దాన్ని ఏమంటారు, బిస్బిల్ సాంబార్ అన్నం కానీ అవన్నీ తీసేశారుగా, పాలు అవి తీసేసి కూడా మీరు మరి వద్దులేండి డాష్. ఇప్పుడు మరి ఇలాగ విమర్శించడం ఎంతవరకు కరెక్టు? విమర్శ చేయడంలో తప్పు లేదు, అదే చెప్తున్నాను మళ్ళీ మీకు. ఒక హుందాగా క్వాలిటీ పెంచండి, విమర్శ చేయొచ్చు. మీరు ఆ ప్రత్యర్థి హోదాలో ఉన్నారు కాబట్టి. మరీ దాన్ని మీరు ఈ స్థాయిలో చేసే రైట్స్ అయితే మీకు లేవు. ఎందుకు లేవు అంటే దేవుని సొమ్ముదానికి కూడా మీరు సరిగ్గా పెట్టలేదు వచ్చే భక్తులకి. వాళ్ళు ఇచ్చే చందాలో లేదా వారి హుండీలో వేసిన డబ్బులతోనే కదా మీరు అన్నీ తిరిగారు, వేరే వాళ్ళకి కేటాయించారు. మరి అలాంటప్పుడు మీరు ఇలాంటివి ఎలాగ విమర్శిస్తారు? ఎట్లా నోరు వస్తుంది మీకు? అసలు విమర్శించే హక్కు అయితే లేదు. అలాగా అంటే ఇది ఖచ్చితంగా కడుపు మంటతోనే. ఎందుకంటే ప్రభుత్వం బాబు గారు ప్రమాణ స్వీకారం చేసి లేదా కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా మొన్న 12కో 13కో 2 నెలలకు పూర్తయింది. ఇవాళ ఇంకా మొన్న 15 ఓపెన్ చేశారు. సరిగ్గా 2 నెలల్లోపే మళ్ళీ వాళ్ళు అనుకున్నవన్నీ ఒక్కొక్కటి పునరుద్ధరణ అవుతున్నాయిగా. పెన్షన్సే ఉన్నాయి. ఆ 2 నెలలు 3 నెలలు ఎవరెవరికైతే 3,000 అందుకున్నారో ఏరియర్స్తో సహా ఇచ్చేసారుగా. 7,000 ఒకేసారి ఇచ్చారుగా. 4,000 ప్లస్ 3 నెలల తాలూకు ఏరియర్స్ 1000 పెరిగింది 3 నెలలు 7,000 ఇచ్చారు. తెలుసా మీకు పెన్షన్? మరి ఫుల్ఫిల్ అయినట్టేగా. సో ఇట్లాగా మరి ఇంక ఏది అంటే అరే వీళ్ళకి ఎంత మెజారిటీ వచ్చేసిందంటే ప్రజల్లో ఎంత కసి ఉందని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇంకా ఏదో తప్పిదం జరిగిపోయింది, ఏదో 40% వచ్చేసింది మాకు అన్న ఫీలింగ్లోనే ఉన్నారే తప్ప, అరే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేశారా బాబు, మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, రియలైజ్ అవ్వండి. వాళ్ళు కూడా ఉన్న వాలంటీర్లతో ఉన్న సచివాలయ ఉద్యోగులతో నడిపిస్తున్నారుగా పెన్షన్లు ఇవ్వడం. ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళని తీసుకోవట్లేదు. ఎందుకు అంత ఆవేశంగా రిజైన్ చేశారు? ఒకటి. ఇంకొంతమంది రిజైన్ చేయబడ్డారు, పోనీ రిజైన్ చేయబడ్డారు, రిజైన్ చేయబడడం వాళ్ళ మీద కేసులు పెట్టారా? మరి కేసులు పెడితే కదా, కేసులు పెడితే రండి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని అచ్చెన్నాయుడు గారు స్టార్టింగే చెప్పారు, రాష్ట్ర మంత్రి. మరి అప్పుడు ఎవరైనా కేసులు పెట్టారు? ఏమంటే పెద్దవాళ్ళు సార్ వాళ్ళ మీద ఏం పెడతారు? పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు గవర్నమెంట్ లేదు కదా, ఇప్పుడు పెట్టండి. ఒకేసారి మూకుమ్మడిగా ఎవరైతే 100 మంది రిజైన్లు చేశారు వాలంటీర్లు, వాళ్ళందరూ మూకుమ్మడిగా వెళ్ళి పలానా వ్యక్తి పలానా ఎమ్మెల్యే మాకు రిజైన్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వండి, మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు ఇస్తా అని చెప్పారు కదా. ఏమైంది మరి? ఎవరు సేఫ్ జోన్ వాళ్ళు, ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్న నేపథ్యంలో ఇట్లాంటివన్నీ విమర్శలు వస్తుంటాయి. అయితే నేను హ్యాపీగా ఫీల్ అయిందంటే, పోలేరా బాబు కొంచెం విమర్శ అంటే ఇది ఈ విధంగానే విమర్శ చేయండి, తప్పులేదు. అంతేగాని అబ్బాయి వేడికి అన్నా క్యాంటీన్లో బయట పని వాళ్ళతో పెట్టి వడ్డిస్తున్నారేంటి, వాళ్ళ భార్యలు వచ్చి ఉండాలి కదా, ఇలా మాట్లాడలేదు సంతోషం. ఎందుకంటే గవర్నమెంట్ లేదు కాబట్టి. గవర్నమెంట్ ఇలాగే మాట్లాడేవారేమో, వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చి వండాలి ఇలాంటి పదజాలమే వాడేవారేమో.